సార్ నమస్తే సార్. అంటే ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి సార్? అంటే గ్రాఫ్ ఎలా ఉంది జనసేనది? గతంతో పోల్చుకుంటే ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యిందా? జనసేనకి ఇంత విశేషం ఏంటంటే ఆయన గట్టిగా ఫైట్ చేశాడు, గట్టిగా పాకిచ్చాడు, బలంగా నిలబడ్డాడు. అంత ధైర్యంగా నిలబడ్డాడు అనుకుని ఎవరు అనుకోలేదు. నిలబడ్డాడు కాబట్టి ఆయన కూడా చాలా టాక్టికల్‌గా ఆలోచించే మనిషి కాబట్టి తప్పకుండా ఆ పార్టీ పెరిగింది. హ్మ్. నేను ఎప్పుడు ఫిగర్స్ ఇవ్వటానికి నేను రెడీగా లేను. అవును. 6% 7% నుంచి 20 అవ్విందా? 15 అవ్విందా? 30 అవ్విందా? అది మనం చెప్తాం అనవసరం. పెరిగింది గదా! అవును. కొంత పెరిగింది కనపడుతుంది గదా మనకి. అవును. బీజేపీ తెలంగాణలో 2018 చూసుకుంటే 7% ఓట్లొచ్చినియి. ఒక ఎమ్మెల్యే ఒకటి పెరిగింది గదా! ఆ రోజు నుంచి ఇవాళ పెరగలేదంటే ఎలాగా? బీజేపీ హ్మ్. పెరిగింది గదా! అవును. సో, అందువల్ల ఎంత పెరుగుదల అది మనకి ఎలక్షన్‌లు చెప్తాయి. కొన్ని విషయాలొస్తాయి. హ్మ్. పెరగటం పెరిగింది. నో డౌట్ అబౌట్ ఇట్. సార్ ఇంకోటి సార్ అంటే ఏపీ రాజకీయం ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడున్న అధికార పార్టీ గురించి మాట్లాడుకుంటే, సార్ ఏం సార్ అంటే సంక్షేమ పథకాలు ఎంతవరకు వైసీపీని కాపాడే ఛాన్స్ ఉంటది? అది మనం చూడాలి. ఎందుకంటే దాని మీద ఆయన ఆధారపడుతున్నారు. వాలంటీర్స్ మీద ఆధారపడుతున్నారు. అది ఎంతవరకు పనిచేస్తది? ప్రజలు అదే చాలనుకుంటున్నారా? అది మనం చూడాలి. ఆయన మీద బయట ఒక రకమైన పొగిడి అభిప్రాయం ఉన్నది. లోపల ఏమనుకుంటున్నారు? లోపల మార్పు కావాలంటున్నారా? ఇంకా ఇయన్నీ బయటకొస్తాయి. ఆ హ్మ్. ఊరికనే పథకాలు చేసాం అంటే కొంతమంది హ్యాపీగా ఉంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. ఇలాగిచ్చావు. అయ్యో! 10,000 ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు. మనకెవరు ఇవ్వలేదు కదా! ఆ డైలాగ్ కూడా ఉంటాది. హ్మ్. అది ఎంతవరకు పనిచేస్తది? ఒకే సెక్షన్‌లకి ఇచ్చారు కాబట్టి అందరికి ఇవ్వలేదు కాబట్టి, అది కూడా మనకి వచ్చే ఎలక్షన్‌లో అర్థమవుతాది. హ్మ్. పరిపాలన ఉండాలి, ఫ్రీబీలు ఉండాలి. ఫ్రీబీలు ఉండి పరిపాలన లేకపోతే ఓడిపోతారు. పరిపాలన ఉండి ఫ్రీబీలు లేకపోతే ఓడిపోతారు. అవును. సో, ఎంతవరకు పరిపాలన ఇచ్చాడాయన మనకు తెలుస్తది. ఇప్పుడు ఏపీ టీడీపీ అధినేత అరెస్ట్‌కి సంబంధించి తెలంగాణలో ఎంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుందంటారు మీ అంచనా ప్రకారం? ఒకటి చంద్రబాబు నాయుడు నేషనల్ ఫిగర్. అవును. 43 సంవత్సరాలు బట్టి పాలిటిక్స్‌లో ఉన్నాడు. 1994, 95 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఉన్నాడు. చిన్న విషయం కాదు. సార్. దాదాపు 30 సంవత్సరాలు డామినేట్ చేస్తున్నారు. సార్. అందరికి తెలుసు కాబట్టి. ఆయన మీద ఒక అభిప్రాయం కూడా ఉన్నది. తప్పకుండా తెలంగాణలో కూడా ఆ ఫీలింగ్ ఉన్నది. ఆల్ సింపతి అనగానే ఓటేసేస్తారా అంటే అది వేరు. హ్మ్. సింపతి గ్యారంటీగా ఉంటాది. ఆయన హ్మ్. అక్కడ తెలిసిన ఫిగర్. ముఖ్యమంత్రి చేసాడు, మంత్రి చేసాడు, ఆ ఊర్లని తిరిగాడు, అందరికి తెలుసు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసాడనుకుంటా. ఫైనాన్స్ మినిస్టర్, మిగతా మినిస్టర్ 10 సంవత్సరాలు చేశాడు. సో, హ్మ్. అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణలో ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంటది. తక్కువ అభిప్రాయం కాదు. అంటే ఓట్లేసేస్తారా అంటే నేను పాపులారిటీకి, ఓట్లకి కనెక్షన్ పెడతలేదు. హ్మ్. ఓట్లేసేది ఇంకో విషయంగా ఆలోచించి చేస్తారు కాబట్టి. పాపులర్ ఫిగర్ ఆయనంటే చాలా గౌరవం ఉన్నది. అది మాత్రం కాదని ఎవరు అనలేరు తెలంగాణలో. సార్ సుప్రీం కోర్ట్‌లో కంక్లూజన్ వస్తదంటారా దీనికి? ఒక తీర్పయితే ఖచ్చితంగా తప్పకుండా వస్తదంటారా? వస్తది. వెరీ, వెరీ సింపుల్‌గా 17A హ్మ్. అది వర్తిస్తదా? వర్తించదా? హ్మ్. వర్తిస్తది అంటే కేస్ కంటిన్యూ అవుతాది. వర్తించదంటే కేస్ డిస్మిస్ అవుతాది. హ్మ్. అది పెద్ద విషయం కాదు. అంటే మళ్ళీ ఫైన్‌గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా, ఎన్ని రోజులు చేసినా ఆ పాయింట్‌కొచ్చేసింది. హ్మ్. 17A అది ఒప్పుకుంటే సుప్రీం కోర్ట్ ఆయనకి ఇంకా కష్టాలుంటాయి. ఒప్పుకోకపోతే ఆయన బయటకొచ్చేస్తాడు. చాలా సింపుల్‌గా కేసు డిస్టిల్ అయిపోయి 2000 పేజీలు, 5000 పేజీల డాక్యుమెంట్స్ అంతా ఒక్క పేజ్ అయిపోయింది. హ్మ్. ఒక పేజ్. సో, ఆర్డర్ కూడా పెద్ద వాళ్ళేమిస్తారు ఆర్డర్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జి ఏమన్నాడంటే, ఇది ఈ కేసు పర్మిషన్ ఉన్నది కానీ తప్పు చేయమని ఇచ్చారా అని ఏదో ఆ జడ్జ్‌మెంట్ అలాగిచ్చాడు. హ్మ్. పర్మిషన్ తీసుకోవాలంతా కరెక్టే. కానీ ఇది తప్పుడు పని కదా! అన్నాడు. ఆయన ఆల్రెడీ తప్పుడు పని అయిపోయిందని ఎలాగనుకుంటున్నాడు? అందువల్ల సుప్రీం కోర్ట్ ఇయన్నీ కన్సిడర్ చేస్తా అని ఆశిస్తాను. మంచి నిర్ణయం తీసుకుంటది. ఎందుకంటే ప్రజలకి రక్షణ ఉండాలి. సీబీఐ నుంచి, పోలీస్ నుంచి ఇష్టం వచ్చిన వాడి మీద కేసులు పెడితే ఏమైపోతాం? అందుకనే అవును. చట్టం తీసుకొచ్చారు. 2018లో ఈ ఓకే. సెక్షన్ 17 థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.